वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि तेलंगाना रियासत को कौम परस्ती, अदम तशद्दुद और पुरअमन तरीके से हासिल किया गया है। उन्होंने कहा कि हुकूमत आज़ाद पसंदों की उमंगों के मुताबिक चलाई जा रही है। केसीआर ने कहा कि तेलंगाना जो कि आज़ाद हिंदुस्तान में 60 साल से अपने वजूद को बरकरार रखने की जद्दोजहद कर रहा था, यह खुद मुख्तार रियासत बन चुकी है। उन्होंने कहा कि रियासत तरक्की की राह पर गामजन है। हर मैदान में शानदार नताइज हासिल किए जा रहे हैं। उन्होंने कहा कि रियासत तेलंगाना अवाम के आशीर्वाद, अवामी नुमाइंदों की मुसलसल कोशिशों और सरकारी अमले की लगन की वजह से बेमिसाल कामयाबियां हासिल की जा रही हैं। वज़ीर आला ने शहर हैदराबाद के गोलकुंडा किले पर कौमी परचम लहराया। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना मुल्क की ताबीर में एक मजबूत इक़्तिसादी क़ुव्वत बन गया है। उन्होंने कहा कि तेलंगाना जो अंधेरे में डूबा हुआ था, अब तमाम शुबों को 24 घंटे बरक़ी फराहम करके एक मिसाली रियासत में तब्दील हो गया है। उन्होंने कहा कि तेलंगाना जो कि मुत्तहिदा रियासत में ज़रई बहरान से दोचार था, 11.6% की रिकॉर्ड ज़रई तरक्की की शरह के साथ मुल्क को चावल की फराहमी के साथ खुद मुख्तार रियासत के तौर पर उभरा है। దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటూ ఉన్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్రం నా జన్మ హక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి అహింసలతో స్వతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ను నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. స్వాతంత్ర పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు. భారత స్వాతంత్ర సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్ర నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రామ్జీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పివి నరసింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాదును సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవన శైలిని గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం. జాతీయోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పందాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటూ ఉన్నాం. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రతి రంగంలోనూ యావత్తు దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్నది. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11